బాగున్నారా? ఇవాళ క్యారెట్తో వెరైటీగా మనం రెస్టారెంట్ స్టైల్లోన కర్రీ చేసుకుందామండి. ఇవి 1/2 కేజీ క్యారెట్ అండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. గీసేసి కడిగేసుకొని గీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇది శనగపప్పు అండి. నేను ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. ఉంచుకున్న పప్పు ఇది మనకి ఒక చిన్న కప్పుడు చాలండి. ఇదిగోండి చూసారా, ఈ మాత్రం పప్పు నేను వేస్తున్నాను. మరీ ఎక్కువైనా బాగోదండి. ఇది నేను కొద్దిగా నీటిలో నానబెట్టేసి ఉంచుకున్నాను 1/2 అవర్ ముందు. మీడియం సైజు ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు మీడియం సైజుగా వస్తే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఒక 1/2 చెక్క కొబ్బరి కూరండి ఇది. మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఎక్కువ పట్టదు మనకి, చిన్న టీ స్పూన్ తోటి 2 ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆవాలండి, ఒక 1/2 స్పూను జీలకర్ర అండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఎగటి వస్తుందండి, అందుకే లైట్గా వేసుకుంటాము. ఇదండి కొంచెం ఆవాలను జీలకర్ర లైట్గా వేడెక్కితే చాలండి. వేడెక్కాక మనం ఒక 3 పచ్చిమిరపకాయలండి నేను చెక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండి ఇందులో వేసేసుకొని వేపుకుందాం. ఇవన్నీ చూసారా, చక్కగా పచ్చిమిరపకాయ కరివేపాకు వేగిపోయింది కదా. ఇందులో మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసుకుందామండి. వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. చూసారా, దోరగా వేగిపోయి ఇంతకన్నా ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి. చూడండి, చక్కగా వేగిపోయాయి మనకి. ఇందులోనే ఇప్పుడు శనగపప్పు ముందు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు వేసేసి బాగా కలిపిస్తున్నాం. ఇవ్వండి, శనగపప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లైట్గా వేగితే చాలండి. 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 2 సెకండ్స్ వేగితే చాలు. అప్పుడు క్యారెట్ ముక్కలు మనం యాడ్ చేసుకుందాం. ఇది లైట్గా వేగనివ్వండి. చూసారా, చక్కగా శనగపప్పు ఒక 2 సెకండ్స్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. వేసి బాగా కలుపుకోవాలండి. చూసారా, బాగా కలుపుకున్నాం. మనకి మరి ఆయిల్ వేయవలసిన అవసరం ఏమీ లేదండి. అది లైట్గా వేగాలి, మగ్గాలి. ఆ తర్వాత మిగతా వేసుకుందాం ఇంగ్రీడియంట్స్. మనం ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 1 మినిట్ ఉంచుకుందామండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచితే చాలండి. ఇదిగోండి 1 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసుకుందాం. మనం ఇదంతా కొద్దిగా కలుపుకుందాం. ఇదిగోండి మొత్తం లైట్గా కలుపుకుంటే అది వేగింది. ఆ లైట్గా చాలు వేగడం. ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం పసుపు అండి, లైట్గా కొబ్బరి మనం 1/2 చెక్క అన్నాను కదా, నేను 1/2 చెక్క కన్నా కొద్దిగా తక్కువే ఉంటుంది, మీకు చాయిస్ అండి ఇది. ఇవ్వండి కొబ్బరి కూడా వేసేస్తున్నాను నేను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పసుపు కొబ్బరి మొత్తం బాగా పట్టేయాలి. ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి వేసేసి బాగా కలుపుకోవాలండి, వేపుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి ముద్ద వేగిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి మనం మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి. కారం అండి ఒక చెంచాడు వేస్తున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేసాను కదా, క్యారెట్కి ఎక్కువగా పట్టదండి, ఎక్కువైతే ఘాటు వచ్చేస్తుంది. నేను 1 స్పూన్ వేస్తున్నానండి. ధనియాల గుండ అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నాను, చిన్న స్పూన్. నేను జీలకర్ర గుండ, మనం ధనియాల గుండలో 1/2 లాగా వేసుకుంటే చాలండి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా. మనం క్యారెట్ ఏంటంటే వాటర్లోంచి తీసి అలా వేసుకుంటాము, కొంచెం వాటర్ చేరుతుంది. ఇదేంటంటే నేను ముక్కలు డ్రైలో అయ్యాక కట్ చేసి అలా వేసేసాను. ముందు కడిగేసి డ్రై చేసాను కదా నేను, అందుకు మనకు వాటర్ ఏకంగా రాలేదు. అందువల్ల మనం లైట్గా వాటర్ చేసుకుందామండి. 1 స్పూన్లా వాటర్ చాలండి. అక్కడికి అది వేసేసి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి లైట్ వాటర్ చేస్తాం కదా మనం, లైట్గా వాటర్ వచ్చింది చూసారా, కొంచెం మెత్తగా అవుతుంది. ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా మనకు, దానికోసం అండి వాటర్. క్యారెట్ అయితే అవసరం లేదు. దీనికి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి సాల్ట్ వేసాక బాగా కలిపేసి మనం మూతండి ఒక 2 మినిట్స్ ఉడికితే చాలు. ఒక 2 మినిట్స్ అయింది కదండి. చూసారా, 1/2 కన్నా కొద్దిగా ఎక్కువే ఉడికిపోయింది.
మరొక ఉడకాలి. ఇందులో ఇప్పుడు లైట్గా గరం మసాలా మనం యాడ్ చేసుకుందామండి. లైట్గా అండి, చాలా లైట్గా. చూసారా గరం మసాలా అంటే మనకి ఇంగువలో ఉండే చిన్న స్పూన్లోకి ఇంకా తక్కువ వేసాను చూడండి, ఒక పావు స్పూన్ లాగా వేసాను నేను. అది లైట్గా వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని మరొక 1 మినిట్ ఉడకబెట్టుకోవాలండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దామండి. చూసారా చక్కగా మనకి ఉడికిపోయింది. కలర్ఫుల్గా ఎంత బాగుందో. పిల్లలకి ఎవరైనా బాగా లైక్ చేస్తారండి. ఇది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ మనకు సరిపోయింది. ఏమైనా మీకు చాలదు అంటే ఇప్పుడు చూసేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.